జస్ట్ ఇమాజిన్, మీరు నెలకి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తున్నారు బై జస్ట్ వర్కింగ్ 1 hour or 2 hours పర్ డే వర్క్ చేసి. సో దీని మూలంగా మీ ఈఎంఐలు అనేది తొందరగా క్లియర్ అయిపోతూ ఉన్నాయి అండ్ మీ పిల్లల్ని బెటర్ స్కూల్లో జాయిన్ చేపిస్తూ ఉన్నారు అండ్ మీ హౌస్ లోన్ ఈఎంఐ అనేది ఈ 1 lakh నుంచి మీరు పే చేస్తూ ఉన్నారు. మీరు ప్రాపర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ దిస్ సినారియో. మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ డిపెండ్ అయ్యేది ఏంటంటే ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో దాంతోటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఈఎంఐ, ప్రతిదీ పిల్లల ఎడ్యుకేషన్ అయినా రిటైర్మెంట్ ఫండ్ కానీ ప్రతిదీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వచ్చే ఇన్కమ్ అనేది ఎక్స్పెన్సెస్ సరిపోతూ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ కాంట్ సేవ్ ఆర్ ఇన్వెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ మనీ. సో దీన్ని మీరు బయటపడాలి అంటే కనుక మీ దగ్గర మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. మెయిన్ జాబ్ అనేది పక్కన పెడితే కనుక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చే మనీ తోటి మీరు ఈఎంఐలు కట్టుకుంటున్నా, లేదంటే లోన్స్ క్లియర్ చేసుకుంటున్నా, లేదంటే పిల్లలు చదివిస్తున్నా, లేదంటే హౌస్ లోన్ కానీ, లేదంటే ఫారెన్ ట్రిప్స్ కానీ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నా మీ మెయిన్ ఇన్కమ్ అనేది ఇంపాక్ట్ అవ్వదు. ద సేమ్ వేలో మీకు ఈవెన్ మనీ అనేది మీ గురించి వర్క్ చేస్తూ కూడా సెకండ్ ఆర్ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలి. సో దీని గురించి నేను పాసివ్ ఇన్కమ్ స్ట్రాటజీ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్ట్రాటజీలో డీటెయిల్గా హౌ యూ కెన్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బై జస్ట్ వర్కింగ్ 1 to 2 hours పర్ డే ఎలా అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని రిలేటెడ్ ఒక 5 day క్లాసెస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో దీనిలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ బెనిఫిట్ అయ్యారు దీనిలో. యూ ఆల్సో కెన్ బి పార్ట్ ఆఫ్ ఇట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ మై ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.